అందరికీ నమస్కారం. మన తెలుగు వరల్డ్‌కి సుస్వాగతం. చలికాలం వచ్చిందంటే బయట వాతావరణం కూల్ కూల్. కానీ మన చర్మం మాత్రం హెల్ప్ మీ అనే స్థితిలోకి వెళ్ళిపోతుంది. చేతులు తెల్లటి పొడి అయ్యి, మడిమలు గీతలు పడిపోయి కొన్నిసార్లు మనమే మన పాదాలను చూసి, అయ్యో! ఇది నిజంగా నా కాలునేనా అని డౌట్ వస్తుంది. అయితే అసలు సమస్య ఏంటంటే మన చర్మం శత్రువు చలికాలం కాదు. చలికాలం వస్తే మనం చేసే తప్పులే. డ్రై స్కిన్ లాంటి పెద్ద సమస్యకు అసలు రూట్ కారణం ఏంటంటే, మన శరీరం బ్రతకడానికి ఎలా ఆహారం అవసరమో, మన చర్మం బాగుపడడానికి కూడా తేమ అంటే మాయిశ్చర్ అంత అవసరం. మాయిశ్చర్ లేకపోతే చర్మం వెంటనే పొడిబారుతుంది. ఇది లిటరల్లీ చర్మానికి ఎనర్జీ లాంటి విషయం. చలికాలం గాలి చాలా పొడిగా ఉంటుంది. పొడి గాలి ఏం చేస్తుందంటే, మీ చర్మంపై ఉన్న మాయిశ్చర్‌ని మెల్లగా లాగేస్తుంది. అంటే ఇది నీటిని పీల్చే స్పాంజ్ లాంటిది. దాని ఫలితంగా చర్మం త్వరగా పొడిబారి గీతలు పడిపోతాయి. చలికాలం గాలికి ఒక స్పెషల్ హాబిట్ ఉంది. ఎక్కడ నీరు ఉంటే దాని దగ్గరికి వెళ్ళి లాగేయాలి. మీ చర్మంలోని నీరు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అందుకే ఎపిడెర్మల్ వాటర్ లాస్ ఎక్కువ. వేడి నీరు మన చేత్తోనే మనం పెట్టుకునే చిక్కు. అవును. చలి ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది వేడి నీటితో స్నానం చేస్తారు. కానీ అధికంగా వేడి నీరు చర్మానికి మంచిది కాదు. వేడి నీరు చర్మంపై ఉండే సహజమైన ఆయిల్ పొరను పూర్తిగా తొలగిస్తుంది. సహజ ఆయిల్స్ లేకపోవడంతో చర్మం తేమను నిలుపుకోలేకపోతుంది. ఫలితంగా చర్మం త్వరగా పొడిబారటం, గీతలు పడటం, ఇరిటేషన్ రావడం లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చలికాలంలో గోరువెచ్చని నీటి వాడకం స్కిన్ హెల్త్‌కు ఉత్తమం. ఇక అసలు మ్యాటర్ చర్మాన్ని ఎలా రక్షించాలి? సింపుల్. చర్మాన్ని చలి నుంచి కాపాడుకోవాలి అంటే చిన్న చిన్న అలవాట్లు మార్చేస్తే చాలు. నీటి వేడి తగ్గించండి. గోరువెచ్చని నీటిని వాడండి. స్నానం అంటే హాట్ స్ప్రింగ్స్ అనుకున్న రోజులు పోయాయి. ఇక మీదట గోరువెచ్చని నీటిని వాడండి. నిమిషాల లోపే స్నానం అయిపోవాలి. ఇది మీ చర్మాన్ని చాలా రక్షిస్తుంది. స్నానం చేసిన తర్వాత చర్మం సహజంగా తడిగా ఉంటుంది. ఆ సమయంలో మాయిశ్చరైజ్ లేదా కొబ్బరి నూనె రాస్తే అది చర్మంపై ఒక రక్షణ పొరని తయారు చేస్తుంది. ఈ పొర చలిగాలిలో బయటకి వెలువడే తేమను తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం రోజంతా తేమను నిలుపుకుంటుంది. పొడిబారడం తగ్గుతుంది. సాఫ్ట్‌గా, హెల్తీగా ఉంటుంది. నీరు తాగడం అనేది మనం చాలా ఈజీగా మర్చిపోతాం. కానీ స్కిన్ హైడ్రేషన్ బయట క్రీమ్ పెట్టడం కాదు. నీరు తాగడంలో మొదలవుతుంది. రోజంతా నీళ్లు తాగండి. ఇది అసలు బేసిక్. ఈ 3 చిట్కాలు రెగ్యులర్‌గా పాటిస్తే ఈ చలికాలం మీ చర్మం ఇక పగలదు, పొడిబారదు, ఇది ఇబ్బంది పెట్టదు. మా వీడియోను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వగలరు. తిరిగి మన ఛానల్‌లో కలుసుకుందాం. ధన్యవాదాలు అందరికీ.